ఎస్జిటి ఆశావాహులందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ మనం ఇప్పుడు చాప్టర్ 7 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి చదువుకుంటున్నాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి? దీన్ని కనుక రెండు భాగాలుగా చూడొచ్చు. ఒకటి టీచింగ్ మెటీరియల్స్, బోధించడానికి ఉపయోగపడే వస్తువులు, అండ్ లెర్నింగ్ మెటీరియల్స్, నేర్చుకోవడానికి ఉపయోగపడే వస్తువులు. సో టీచింగ్ మెటీరియల్స్ అనేవి టీచర్కి బాగా ఉపయోగపడతాయి, అండ్ లెర్నింగ్ మెటీరియల్స్ కూడా టీచర్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే వాటిని పిల్లలకి అభ్యసించేటట్లుగా చేయడానికి అవి ఉపయోగపడతాయి. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి ఇవ్వడం జరిగింది. అయితే బేసిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఏంటంటే మనకి ఇవ్వబడే సిలబస్ ఏదైతే ఉందో, అండ్ టెక్స్ట్ బుక్, అండ్ ఇవ్వబడిన వర్క్ బుక్, కోర్స్ బుక్, నోట్స్, ఇవన్నీ కూడా టీఎల్ఎంఏ టీచింగ్ మెటీరియల్. టెక్స్ట్ బుక్ అనుకోండి, ఇట్ ఈస్ అ టీచింగ్ మెటీరియల్, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్కి లెర్నింగ్ మెటీరియల్ కూడా ఆ విధంగా అనమాట. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే కరిక్యులం అంటే ఏంటి, సిలబస్ అంటే ఏంటి. కరిక్యులం అంటే మీరు బీఈడి కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి. సో ఆ కోర్స్ జాయిన్ అయినప్పుడు మీకుండే ప్రతిదీ అంటే మీకు టీచింగ్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, ప్రాజెక్టులు రాయడం కానివ్వండి, అండ్ టీచింగ్ ఎయిడ్స్ అనేవి మీరు తయారు చేయడం కానివ్వండి, కమ్యూనిటీ వర్క్ కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా కరిక్యులం కిందకి వచ్చేస్తుంది. అండ్ సిలబస్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీష్ ఉందనుకోండి, మీరు చదివే దాంట్లో బయాలజీ ఉందనుకోండి, సో బయాలజీకి సంబంధించి సిలబస్. సో కరిక్యులం యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ సోషల్ మెథడాలజీస్ చదువుతున్నారు బీఎడ్లో అనుకుందాం. సో ఇంగ్లీషు సోషల్ సంబంధించిన ప్రతిదీ, యాజ్ వెల్ యాజ్ అండ్ మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేసేది, ప్రాజెక్టులు, అండ్ టీచింగ్ ఎయిడ్స్ తయారు చేయడం, అండ్ కమ్యూనిటీ వర్క్, ప్రతిదీ కూడా దేనిలోకి వెళ్ళిపోతుందంటే కరిక్యులంలోకి వెళ్ళిపోతుంది. సిలబస్ అంటే ఏంటంటే అందులో మీకు సోషల్ ఉందనుకోండి, సోషల్ వర్క్ ఉండే ఏవైతే చదవాలో వాటి వరకే సిలబస్ ఉంటుందన్నమాట. సో కరిక్యులం అనేది కాంప్రహెన్సివ్, సమగ్రమైనది, ఇంక్లూజివ్, అన్నిటిని కలుపుకొని వెళ్ళేది, అండ్ ఎవ్రీథింగ్ లెర్నర్స్ డూ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ స్టడీ. సో ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కోర్సులో ఏదైతే మీరు చదివే దాంట్లో ఉందో ప్రతి పని కూడా కరిక్యులం కిందకే వస్తుంది. దీన్నే బ్లూ ప్రింట్ లేదా ఓవరాల్ ప్లాన్ అని కూడా అంటారు కరిక్యులంని. సో కరిక్యులం అనేది స్పెసిఫిక్గా ఉంటుంది, ఒక్కో కోర్స్కి ఒక్కో రకంగా ఉంటుంది. అలా బీఎడ్ కోర్స్ అనుకోండి, దాని కరిక్యులం వేరు. డిఎడ్ కోర్స్ అనుకోండి, దాని కరిక్యులం వేరు. ఎంఏ కోర్స్ అనుకోండి, దాని కరిక్యులం వేరుగా ఉంటుంది. అండ్ కరిక్యులం హ్యాస్ మెనీ సిలబసెస్. సో చాలా సిలబీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సిలబసెస్ కదా, సిలబీ అని రావాలి, SYLLABI అని. ఓకే. అండ్ నెక్స్ట్ లెర్నర్స్ ఏజ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం టీఎల్ఎం అనేది ప్రిపేర్ చేసుకోవాలి, ఉదాహరణలు ఇవ్వాలి, అలానే గ్రేడేషన్ అనేది జరగాలి. సో గ్రేడింగ్ అంటే ఏంటంటే సులభమైన దాని నుంచి అండ్ కష్టమైన దానికి వెళ్ళడానికి మనం వీలుగా ఏం చేయాలి అంటే ప్రతిదీ కూడా విభజించుకోవాలి. సో అలా విభజించుకోవడాన్ని గ్రేడింగ్ అంటారు. సో వయసును బట్టి నేర్చుకునే వ్యక్తి వయసును అంచనా వేసుకొని దాని ఆధారంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ కరిక్యులం వచ్చేసి యావరేజ్ యాజ్ పాజిటివ్. సో ఎప్పుడు కూడా కరిక్యులం అనేది డిజైన్ చేసేటప్పుడు అండ్ ది బెస్ట్ అనే కన్నా ద బెటర్ అంటే అండ్ మీడియంగా ఉండాలి. అటు లో సెక్షన్ వ్యక్తి కూడా అందుకునేటట్టు ఉండాలి, అటు హై సెక్షన్ వ్యక్తి కూడా అందిపుచ్చుకొని అండ్ ఫర్దర్గా అతను ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి. సో ప్రతి కరిక్యులం కూడా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అంటే లక్ష్యాలు, టర్మినల్ బిహేవియర్. ఆ కరిక్యులం లేదా ఆ సిలబస్ పూర్తి చేసిన తర్వాత ఎవరైతే నేర్చుకునే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, అంచె మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టర్మినల్ బిహేవియర్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అనమాట, చివరిలో కలిగే మార్పులు. ఈ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి, జనరల్గా మనం సెట్ చేసే ఎలా ఉండాలంటే అబ్జర్వబుల్, అంటే మనం గమనించదగిందై ఉండాలి. సో మనం అయితే చక్కగా నిర్ణయిస్తాం ఆబ్జెక్టివ్ లక్ష్యాల్ని, కానీ ఆ లక్ష్యాలు ఎలా ఉండాలి అంటే మనం కొలవదగిందై ఉండాలి, అండ్ మనం గమనించదగిందై, కొలవదగిందై, అండ్ అది ప్రాక్టికల్ అయి ఉండాలి. సో ఆ విధంగా ఉంటేనే లక్ష్యాలు, ఆ విధంగా ఉంటేనే మనం ఏదైనా కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఒక లక్ష్యాన్ని, అభూతకల్పమైన ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుంటే అది సాధ్యం కాదు. ఎప్పుడైతే సాధ్యం కాలేదో అది ఫెయిల్ అయినట్టు లెక్క. సో సాధ్యమయ్యేవే, ప్రాక్టికల్ అయ్యేవే మనం పెట్టుకోవాలి లక్ష్యాలుగా.
సో ప్రిన్సిపల్స్ యూజ్డ్ ఇన్ కంటెంట్ ఆర్గనైజేషన్. సో మనం చదివే దాంట్లో సిలబస్ చాలా ఉంటుంది. ఆ కంటెంట్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు అంటే సెలక్షన్ గ్రెడేషన్ పద్ధతులు మనం గతం నుంచి నేర్చుకుంటా వస్తూ ఉన్నాం. అండ్ సెలక్షన్ ఏంటంటే వాట్ లెర్నర్స్ వాంట్, అసలు నేర్చుకునే వాళ్ళకి ఏమి మనం నేర్పించాలి, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం నేర్పించాలని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ విషయాల్ని గ్రేడ్ చేసుకోవాలి. గ్రేడేషన్ అంటే ఏంటంటే ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, సులభమైన దాని నుంచి కష్టమైన దానికి గ్రేడింగ్ ఇచ్చుకుంటా వెళ్ళాలి. అంటే సపోజ్ మీరు ఒక 1000 పదాలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా 6th క్లాస్ అయ్యే లోపల నేర్చుకోవాలనుకుందాం. అప్పుడు ముందు ఏం చేయాలంటే దాన్ని 10 విభాగాలుగానో 10 గ్రేడులుగానో మార్చుకోవాలి. ఏ అనే పట్టికలో చాలా సులభమైన అర్థాలు ఉంటాయి, బి అనే దాంట్లో ఇంకొంచెం కఠినమైనవి ఉంటాయి, సి దాంట్లో ఇంకొంచెం. ఇది గ్రేడింగ్ అనమాట. గ్రేడేషన్ అంటే అది. ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడం అనమాట. అండ్ టైం బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏంటి ఈ టైం బడ్జెట్ అంటే మనం ఏవైతే క్లాస్ రూమ్లో బోధిస్తామో ఆ బోధించే విషయాలు రఫ్ ఎస్టిమేట్ ఆఫ్ టైం రిక్వైర్డ్ టు టీచ్ డిఫరెంట్ యూనిట్స్ ఆన్ ద సిలబస్. ఆ యొక్క సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ఎంత కాలం ఎంత సమయం తీసుకుంటుంది అనే విషయాన్ని మనం రఫ్గా ఎస్టిమేట్ చేసుకోవాలి, ఒక అంచనాకు వచ్చేయాలి. ఆ అంచనాకు వస్తే మనం ఏంటంటే అదే టైం బడ్జెట్. ఎంత ఖర్చు పెట్టాలి, టైంని ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెడతారో అట్లానే మన క్లాస్లో ఎంత సమయం పడుతుంది, ఆ యూనిట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఒక అంచనాకి రావాల్సి ఉంటుంది. అదే టైం బడ్జెట్. అండ్ కంటెంట్ ఆర్గనైజేషన్ మనం చెప్పుకున్నాం. మనం చదువుకునే సిలబస్ లేదా మనం చెప్పే సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అమర్చుకోవాలి, వాట్ టు టీచ్ ఏం నేర్పించాలి, హౌ మచ్ టు టీచ్ ఎంత నేర్పించాలి, ఎంత పడితే అంత నేర్పించకూడదు అనమాట. దానికి తగ్గట్టుగానే అంటే సమయానికి తగ్గట్టుగా అండ్ ప్రతిదినం కూడా కొంత నేర్పించాల్సి ఉంటుంది. అండ్ వెన్ టు టీచ్ వాట్, ఎప్పుడు ఏం నేర్పియాలి అనేది కూడా కంటెంట్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. తర్వాత మనం నేర్చుకునే ఒక అంశం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అంటే ఏంటంటే ఇందులో ఏముంటాయి, అథెంటిక్ మెటీరియల్స్. విజే కుక్ అనే వ్యక్తి అథెంటికేట్ మెటీరియల్స్ గురించి చెప్పడం జరిగింది. అసలు ఏంటి మెటీరియల్స్ అంటే నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్. సో బోధించడానికి కావాలని ప్రిపేర్ చేసినవి కావు ఈ మెటీరియల్స్. ఇవి సాధారణంగా ఉంటాయి, వాటిని మనం ఏం చేస్తామంటే బోధించడానికి ఉపయోగించుకుంటాం. ఎలాంటిదంటే టూత్పేస్ట్ కాటన్, మనం రోజు ఉపయోగించే టూత్పేస్ట్ యొక్క పై డబ్బా, సోప్ ర్యాపర్ సోప్ మీద ఉండే కాగితపు ముక్క, ఏ బిల్ మీకు వచ్చే కరెంటు బిల్లు కానీ ఏదైనా ఏ టికెట్ సినిమా టికెట్ కానీ బస్ టికెట్ కానీ, ఇవన్నీ కూడా అథెంటిక్ మెటీరియల్స్ అంటాడు విజే కుక్. వీటి ద్వారా మనం ఆంగ్ల భాషని నేర్పించవచ్చు. దీనితో మనం ఒక కిట్ను తయారు చేసుకోవాలి. మీ దగ్గర బస్ టికెట్ ఉంటే దాన్ని అట్టి పెట్టుకోవాలి, అండ్ సోప్ ర్యాపర్ ఉంటే దాన్ని తీసుకువెళ్ళాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇలాంటివి కొన్ని మనం ఏదైతే కావాలని బోధనకు ఉపయోగపడే విధంగా తయారు చేయబడనివి ఏవైతే ఉంటాయో వీటిని మనం ఏం చేయాలంటే సేకరించి మన దగ్గర పెట్టుకోవాలి. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అవుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక చెత్త కుప్పని బ్యాగ్లో మెయింటైన్ చేయాలి. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అనమాట. ఆ చెత్త కూడా ఎలా ఉండాలి అంటే ఇంగ్లీష్లోనే ఉండాలి. అంటే మనం చెత్తగా మామూలుగా పడేస్తుంటాం. ఇప్పుడు టూత్పేస్ట్ కార్టన్ వెంటనే ఏం చేస్తాం, టూత్పేస్ట్ తీసేయగానే బయట పడేస్తాం. అట్లానే సోప్ ర్యాపర్ ఏం చేస్తాం, ర్యాపర్ని కూడా బయట పడేస్తాం. బిల్లు కట్టంగానే పడేస్తాం, టికెట్ ప్రయాణం అవగానే పడేస్తాం. అంతే. అవన్నీ కూడా చెత్తే కదా. దాంతో మనం ఏం చేసుకోవాలంట 0 రూపీ అనమాట, ఎటువంటి ఖర్చు ఉండకుండా దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్లో ఏముంటాయంటే మ్యాప్స్ కూడా ఉంటాయి. రియాలియా అంటే చిన్న చిన్న వస్తువులు, రాళ్ళు అనుకోండి, రాళ్ళు ఏదైనా చెప్పాలనుకోండి దిస్ స్టోన్ అని రాయిని తీసుకెళ్తాం. అలానే అథెంటిక్ మెటీరియల్స్ మనం చెప్పుకున్నాం, సోప్ ర్యాపర్స్ అండ్ టూత్పేస్ట్ కాటన్ అట్లాంటి ఫ్లాష్ కార్డ్స్ మనం తయారు చేసుకున్నాయి కానీ లేకపోతే బయటికి కానీ పేపర్ స్ట్రిప్స్ ఇలాంటివన్నీ. కాస్ట్ 0 బేస్డ్ అనమాట, 0 రూపీ బేస్డ్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ని అలా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొన్న మన టిఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏమైతే ఉందో సహకరించేవి ఏంటంటే చాక్ బోర్డ్. అండ్ మనకి క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్ అంటే బ్లాక్ బోర్డ్ అనేది ఉండకుండా
ఉండదు. గ్రీన్ బోర్డు కూడా వేస్తుంటారు, మెయిన్ బ్లాక్ బోర్డ్ అనమాట. సో చీపెస్ట్ వన్ అది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్లో. అండ్ స్టిమ్యులస్ వేరియేషన్ని కలిగిస్తుంది. ఎట్లా, క్లాస్లో మనం ఎప్పుడూ బోధిస్తూ ఉంటాం, బోధిస్తున్నప్పుడు సడన్గా బొమ్మ ఒకటి గీసామనుకోండి, ఈ విధంగా వెంటనే మారిపోతుంది, ఆడియో టు విజువల్కి వెళ్ళిపోతారు. ఆడియో టు విజువల్ స్టిమ్యులస్ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో మైండ్ అలర్ట్ అవుతుంది. ఎక్కడో వింటున్నాడు అనుకోండి, టక్కన ఓ బొమ్మ వేయగానే చక్కగా ఏమవుతాం, మళ్ళీ ఆడియో స్టిమ్యులస్ నుంచి వీడియో స్టిమ్యులస్కి వచ్చేస్తాం. వెంటనే అదొక రీఇన్ఫోర్సింగ్ ఏజెంట్గా మారిపోతుంది. సో ఆ విధంగా అనమాట. సమ్మరైజింగ్ అండ్ మనం చదివిన తర్వాత ఏం చేస్తామంటే దాని సారాంశాన్ని మనం చక్కగా ఏం చేస్తాం, బోర్డు మీద రాయడం జరుగుతుంది. అంతేకాదు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలను కూడా నెమోనిక్ డివైజెస్ని దాని మీద చర్చించవచ్చు. అండ్ నోట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రతిదీ కూడా టీచర్ గారు నోట్స్ బోర్డు మీద రాస్తుంటారు, దాన్ని రాసేసుకోవచ్చు. అలానే ఉదాహరణలు కానీ బొమ్మలు కానీ దీని మీద చేయొచ్చు. అండ్ ఈ బోర్డుని 2 లేదా 3 సెక్షన్లుగా విభజించుకుంటే చక్కగా మనం దాన్ని చక్కగా వాడుకోవచ్చు అనమాట, బోర్డుని, బ్లాక్ బోర్డ్ని. అండ్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేవి ఒకప్పుడు వచ్చేవి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా ఏం చేసేవాళ్ళంటే దీని ద్వారా ఫిల్ముల్ని ఏం చేసేవాళ్ళంటే గోడ మీద ప్రతిబింబంగా వేసేవారు. దాన్ని చూసి చాలా ఆహ్లాదంగా పిల్లలు భావించేవాళ్ళు. అయితే ఇప్పుడు వీసీఆర్లు వచ్చినాయి, వర్చువల్ క్లాస్ రూమ్ అనమాట. వీసీఆర్ అంటే వర్చువల్ క్లాస్ రూమ్. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ మీద డీసీఆర్ మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రాముఖ్యత పొందాయి ఇవి. వీసీఆర్ అంటే వర్చువల్ క్లాస్ రూమ్. వర్చువల్ క్లాస్ రూమ్ అంటే ఏంటంటే, సపోజ్ మీరందరూ డైట్ అనేది ఐడియా ఉంటుంది. డైట్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉండి రూమ్లో పాఠాలు చెప్తూ ఉంటే, అండ్ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లోని పిల్లలు ల్యాప్టాప్ ద్వారా లేదా ప్రొజెక్టర్ ద్వారా వారి యొక్క స్కూలు గోడ మీద ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ వీడియో అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి ఏం జరుగుతుందంటే, అండ్ అది వినడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంటరాక్షన్ కూడా. ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే వాళ్ళని ఆ యొక్క డైట్లో ఉండి ఎవరైతే ప్రసారం చేస్తున్నారో లేదా ఎవరైతే బోధిస్తున్నారో వారితో ప్రత్యక్షంగా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా. ప్రభుత్వ పాఠశాలలో ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది ఇది. తర్వాత డీసీఆర్, డిజిటల్ క్లాస్ రూమ్. 2 కూడా ఉంటాయి స్కూళ్ళలో. డీసీఆర్ అంటే ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్ అనేది, అండ్ ప్రభుత్వం వారు ప్రత్యేకంగా తయారు చేశారు కొన్ని వీడియోల్ని. ఆ వీడియోల్ని అండ్ ప్రొజెక్టర్ ద్వారా అండ్ మనం పిల్లలకి చూపించవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే క్లిష్టమైన అంశాలను పిల్లలు సులభంగా నేర్చుకోవడానికి అవసరం అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే, ప్రింట్ స్క్రిప్ట్ అనేది కర్సివ్ రైటింగ్కి చాలా ఉపయోగం. అంటే ప్రింట్ చేసి ఉంటుంది ఈ యొక్క నోట్బుక్లో కాకుండా. జనరల్గా ఏం చేస్తాం, మనం బోర్డు మీద రాస్తున్నాం అనుకోండి, దానికన్నా కూడా ప్రింట్ అయిన కాపీ రైటింగ్ బుక్స్ని వాడడం అనేది ఉత్తమం అని చెప్పడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. సో రోజులు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. ఎట్లా అయిపోయిందంటే ప్రజెంట్ పరిస్థితి, అండ్ రాబోయే రోజుల్లో కంప్యూటర్ అనేది లేకుండా క్లాస్ రూమ్ని ఊహించలేమన్నంతగా మారిపోయింది. పల్లెటూళ్ళలో సైతం కంప్యూటర్స్ రావడం, అండ్ మనం డీసీఆర్, వీసీఆర్, వర్చువల్ క్లాస్ రూమ్ కానివ్వండి, డిజిటల్ క్లాస్ రూమ్ కానివ్వండి, అండ్ కంప్యూటర్ లేకుండా అవి వర్క్ చేయవు. అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే కంప్యూటర్ సహాయంతో బోధించడం. ఇంటరాక్టివ్ బోర్డ్స్, మనం వర్చువల్ క్లాస్ రూమ్ అని చెప్పుకున్నాం, వాళ్ళు ఇంటరాక్టివ్ బోర్డ్స్ని వాడతారు. ఇంటరాక్టివ్ బోర్డ్స్ అంటే ఏంటంటే వాళ్ళు అండ్ క్షణాల్లో ఏది కావాలంటే, చతురస్రం కావాలంటే చతురస్రం బొమ్మ వచ్చేస్తుంది, అండ్ ఏది కావాలంటే ఆ బొమ్మ అట్లా వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ తెచ్చేయగలరు. అంతే, బోర్డ్స్ని టచ్ స్క్రీన్ ద్వారా కానీ అట్లా కానీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంటరాక్ట్ చేస్తారు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట ఈ ఇంటరాక్టివ్ బోర్డ్స్ అనేవి. సో ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ ద్వారా ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకోగలిగేది వర్డ్ ప్రాసెసింగ్. ఈ వర్డ్ ప్రాసెసింగ్ ఏంటంటే ఆంగ్ల భాషలో ముఖ్యమైనది స్పెల్లింగ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడం. సింపుల్గా ఒక విషయం చెప్పేసుకుందాం, అర్థమైపోతుంది. అండ్ మీరు ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్ వర్డ్లో కనుక టైప్ చేస్తూ ఉంటే కొన్ని పదాల కింద ఎర్రగీత కనబడుతుంది. ఎర్రగీత కనబడిందంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ కానీ గ్రామర్ మిస్టేక్ కానీ అయినట్టు లెక్క అనమాట. సో స్పెల్లింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేసుకోవడానికి ఈ వర్డ్ ప్రాసెసింగ్ ద్వారా సాధ్యమవుతుంది. అండ్ గ్రామటికల్ స్ట్రక్చర్ తప్పైనా కానీ కింద అండర్లైన్ వచ్చేస్తుంది అనమాట, అదిగో తప్పు పడింది అని చెప్పడానికి. దాని ద్వారా ఏం జరుగుతుంది, మనం తప్పులు లేకుండా ఆంగ్ల భాషని అండ్ అఫీషియల్ లెటర్స్లో కానీ దేంట్లో అయినా కానీ పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ తర్వాత కట్ అండ్ పేస్ట్.
ఇప్పుడు ఒకసారి టైప్ చేసామంటే ఒక చోట దాన్నే మరలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని సునాయాసంగా కాపీయో కట్టో చేసుకొని వేరే చోట పేస్ట్ చేసుకోవచ్చు. అది డ్రాఫ్ట్గా తయారవుతుంది అట్లా అనమాట. అండ్ స్కిల్ ఆఫ్ ఎడిటింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకని ఏదైనా తప్పు అయినప్పటికీ కూడా చక్కగా మనం దాని మీద ఎక్కడైతే తప్పు అయిందో దాని మీద రైట్ క్లిక్ చేసుకొని అండ్ కరెక్ట్ పదం ఏదో తెలుసుకోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కంప్యూటర్లు రాబోయే రోజుల్లో టీచర్ని రీప్లేస్ చేస్తాయనే ఒక భయం ఉంటుంది. అయితే ఒకటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏంటంటే కంప్యూటర్లు అనేవి ఒక ఐడియాస్ని ఆర్గనైజ్గా మీకు నేర్పించలేవు. మీలో ఉన్న ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టలేవు. జస్ట్ ఏం చేస్తాయి, కొంత కంటెంట్ అందిస్తాయి అంతే. కానీ టీచర్ ఏం చేస్తాడు, ఆలోచనల్ని క్రమ పద్ధతిలో పెట్టగలడు. సో ఆ విధంగా కంప్యూటర్లు వచ్చినప్పటికి కూడా టీచర్ యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆ కంప్యూటర్లో కూడా బోధించేది టీచర్ అయ్యే ఉంటాడు కాబట్టి అందుకని. అండ్ తర్వాత స్పీడ్ రీడింగు, ఏది కంప్యూటర్ సహాయంతో స్పీడ్ రీడింగ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే స్పీడ్ రీడింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ స్పీడ్ రీడింగ్ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే మనం టైం సెట్ చేసుకుంటాం. సపోజ్ నిమిషానికి 300 పదాలు చదవాలనుకున్నారనుకోండి, మనం సెట్ చేస్తాం. అవి స్క్రీన్ మీద అలా కనబడి అలా మాయమైపోతూ ఉంటాయి. ఎలా ప్లే అవుతాయి అంటే నిమిషానికి 300 పదాలు ప్లే అవుతాయి. సో దాని వేగాన్ని కనుక మన కళ్ళు మెదడు అందుకున్నాయి అంటే మన స్పీడ్ రీడింగ్ అనేది చాలా పెరిగినట్టు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంటరాక్టివ్ ఎక్సర్సైజెస్ చూడండి, మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. అండ్ చక్కగా నేర్చుకుంటున్నాం. దేనివల్ల కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ వల్లే నేర్చుకుంటున్నాం. అండ్ గుడ్ టేప్ రికార్డర్, ఒకప్పుడు టేప్ రికార్డర్ అనేది చాలా ఫేమస్, అసలు కలిగి ఉండడం అనేది ఒక గొప్ప స్టేటస్ సింబల్ కూడా. అండ్ చక్కగా కొనుక్కొని వాటిలో పాటలు వినేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి. సో అంతకుముందు టేప్ రికార్డర్లు అనేవి ఉండేవి. ఈ టేప్ రికార్డర్లో కసెట్స్ ఉండేవి. కసెట్స్ని చక్కగా అందులో పెట్టేసుకుంటే పాట అనేది ఒక అరగంట దాకా వస్తుంది. మళ్ళీ దాన్ని తిప్పి పెట్టాలి. సో ఆ విధంగా ఉండేది. అండ్ లిజనింగ్ కాంప్రహెన్షన్, అండ్ అంటే మనకు లిజనింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక స్టోరీ చదువుతారో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కంప్యూటర్ చెప్తూ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ టేప్ రికార్డర్ కూడా ఇవ్వడం జరిగిందంటే కంప్యూటర్ అనేది ప్లే చేస్తుంది టేప్ రికార్డర్ కూడా. అండ్ సిమ్యులేట్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. సో అంతేకాదు ఇప్పుడున్న కంప్యూటర్స్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీగా పనిచేస్తాయి. ఎట్లా అండ్ మనం వినవచ్చు, ఇంగ్లీష్ ఆంగ్లాన్ని వినవచ్చు. అవసరమైతే మనం చెప్పేదాన్ని స్టోర్ చేసుకొని అది మరలా మనకు వినబడేటట్టు చేస్తుంది. ఈ విధంగా లాంగ్వేజ్ ల్యాబొరేటరీ యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది కంప్యూటర్ అనేది. అండ్ మంచి ప్రొనౌన్సియేషన్ రావడానికి కూడా వీలవుతుంది. ఎందుకని అండ్ ఫొంటిక్స్లో ఉన్న పక్కన ఏముంటుంది అండ్ జస్ట్ మనం నొక్కగానే ఆ శబ్దాన్ని ఎలా పలకాలో చెప్తుంది కాబట్టి ప్రొనౌన్సియేషన్ కూడా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఈ విధంగా జరగవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే లెర్నర్ని ఇండిపెండెంట్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, అర్ధరాత్రి 2ంటికి నిద్ర పట్ల టక్కని చూసి చేస్తారు. అదే టైంలో మీ సార్కి ఫోన్ చేశారనుకోండి డౌట్ చెప్పమని, అండ్ ఇట్ విల్ బి అనదర్ థింగ్. సో అది కుదరదు అనమాట. సో లెర్నర్ ఇండిపెండెంట్ అవుతాడు. దీంతో పొద్దున్న 4ంటికి చదువుకోవాలన్నా చదువుకోగలుగుతాడు, 5ంటికి చదువుకోవాలన్నా చదువుకోగలుగుతాడు. అండ్ తర్వాత మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో బాగా ప్రాముఖ్యత పొందింది రేడియో. సో ఇది రేడియో యాక్చువల్గా వార్ టైమ్స్లో యుద్ధాలు జరిగేటప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్య కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేయబడింది. ఒక 2 పాయింట్ల దగ్గర మనుషులు మాట్లాడుకోవడానికి ఉపయోగించారు రేడియోని. దాన్నే వైర్లెస్ ట్రాన్స్మిషన్ అన్నారు. అయితే ఇప్పుడు రేడియో ఎలా ఉపయోగపడుతుందా మన పిల్లలకంటే మీనా ప్రపంచం అనేది ఒక కార్యక్రమం వస్తుంది. అండ్ విందాం నేర్చుకుందాం అనే ఒక కార్యక్రమం అనేది. అండ్ పిల్లలకి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఎంతగానో అలరిస్తున్నాయి ఈ 2 ప్రోగ్రాంలు. అండ్ ఇందాకే చెప్పుకున్నాం టేప్ రికార్డర్ అనేది ముఖ్యమైనది. ఇందులో క్యాసెట్ ఉంటుంది, ఆ క్యాసెట్ని ప్లే చేస్తాం. అండ్ దాన్ని చక్కగా పెద్ద వాయిస్ వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న సెల్ ఫోన్ మాదిరి అనమాట అప్పుడు. అయితే మన ఆడియో ప్లేయర్ MP3 ప్లేయర్ ఎలా వాడతామో టేప్ రికార్డర్ అనేది అలాంటిది అనమాట. అంటే పర్పస్ అనేది మ్యూజిక్ వినడానికి. అయితే దీన్ని టేప్ రికార్డర్ని క్లాస్ రూమ్లో ఎలా వాడేవాళ్ళు అంటే ఎప్పుడైతే రేడియోలో లెసన్స్ వస్తున్నాయో ఆడియో టేప్ పెట్టేసి దాన్ని రికార్డ్ చేసే సదుపాయం ఉంటుంది. కసెట్ పెట్టేసి ఎర్ర బటన్ ఉంటుంది రికార్డ్కి, ఎర్ర బటను ప్లే బటన్ 2 కలిపి నొక్కితే కనుక రికార్డ్ అవ్వడం మొదలవుతుంది. రికార్డ్ అయిన తర్వాత దాన్ని ఆపేసిన తర్వాత మళ్ళీ కనుక దాన్ని రీవైండ్ చేసి మళ్ళీ ప్లే చేస్తే ఏదైతే మనం రికార్డ్ చేసామో అవి పలకడం అనేది ఆరంభం అవుతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే టీచర్ తనకిష్టం వచ్చినప్పుడల్లా కూడా పిల్లలకి అది రికార్డ్ చేయడం లేకపోతే మరలా అది పిల్లలకి వినిపింపజేయడం అనేది జరుగుతుంది. అండ్ స్లైడ్ ప్రొజెక్టర్స్. ఈ స్లైడ్ ప్రొజెక్షన్ ఓన్లీ విజువల్, నో ఆడియో. ఇది ఆడియో ఉండదు. ఏం స్లైడ్ ప్రొజెక్టర్స్ అంటే ఇందులో స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్స్ అనేవి ట్రాన్స్పరెన్సీస్ అనమాట. ట్రాన్స్పరెన్సీస్ అంటే మనం చెప్పుకోవాలంటే ఒక కవర్ లాగా ఉంటుంది. దాని మీద మనం ఏం చేస్తామంటే రాస్తాం.
ఏ విధంగా అయితే నోట్ పుస్తకంలో పేజీ మీద రాస్తామో ఆ విధంగా రాస్తాం. దాన్ని ఏం చేస్తామంటే ఈ స్లైడ్ ప్రొజెక్టర్ మీద పెడతాం. స్లైడ్ ప్రొజెక్టర్ మీద పెట్టంగానే అది ఫోకస్ చేస్తూ ఉంటుంది, గోడ మీద వేస్తుంది. అయితే ఇది కేవలం బోధించడానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప, అండ్ ఇందులో అంటే జస్ట్ ఒక వ్యక్తి నించొని అక్కడ కర్ర పట్టుకుని అమ్మ ఇది 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 అని చెప్పడానికి పనికి వస్తుంది, కానీ దానిలో ఆడియో అనేది పెట్టడానికి కుదరదు. తర్వాత వ్యూ మాస్టర్స్ అనేవి వచ్చినాయి, అవి అసలు ఇప్పుడు వాడట్లేదు. తర్వాత వీడియో టేప్ రికార్డర్, తర్వాత ఆడియో టేప్ రికార్డర్ పోయిన తర్వాత వీడియో టేప్ రికార్డర్లు వచ్చినాయి అనమాట. ఈ డైనమిక్ అంటే కదులుతూ ఉంటాయి అందులో ఉన్న పాత్రలు లేదా ఫోటోలు. ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ అనమాట. ట్రాన్స్పరెన్సీస్ వాడేవాళ్ళు, ఇందులో స్లైడ్లు వాడేవాళ్ళు. స్లైడ్ ప్రొజెక్టర్స్లో స్లైడ్లు అండి, అండ్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్లో ట్రాన్స్పరెన్సీస్ వాడేవాళ్ళు. ఇది గమనించగలరు. అండ్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పవర్ పాయింట్ వచ్చేసింది. అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ దాన్ని ఏమో పీపీటీ అంటారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనమాట. ఇందులో యానిమేషన్స్ అండ్ అంతేకాదు ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, వీడియో, స్లైడ్ ప్రొజెక్టరు, టేప్ రికార్డులు చేసే పని అన్నీ కూడా కంప్యూటర్లో రూపొందించబడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అనేవి చేయగలం. ఇందులో కదిలే బొమ్మల్ని కూడా మనం సృష్టించవచ్చు. ఇంతటితో టీఎల్ఎం అనే చాప్టర్ సమాప్తమైందండి. అండ్ మీకు ఈ వీడియోలు కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ వాట్సాప్ గ్రూపుల్లో అండ్ ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. అట్లానే మీకు కనుక ఈ యొక్క వీడియోస్ వల్ల మేలు కలిగినట్లయితే మీరు కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే అండ్ బ్యాంక్ అకౌంట్కి అండ్ గూగుల్ పే, తేజ్ అండ్ పేటిఎం కానీ మీరు అనుకున్న అమౌంట్ని పంపవచ్చు అండ్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.